బ్రహ్మం నామధేయస్య రేణుకానామధేయస్య అంతేనా सा कुटुंबानां ततः सा कुटुंबानां सहबान्धवानां क्षेमस्थैर्यधैर्य विजयाभारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं त्रिपुण्यलिङ्गेश्वरस्वामी करुणाकटाक्षवीक्षणावलिद्धर्थं त्रिपुण्यलिङ्गेश्वरस्वामी अर्चनाञ्च करिष्ये ओं शिवाय नमः महेश्वराय नमः शम्भवे नमः पिनाकिने नमः ओं अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरेभ्यो सर्वेभ्यो सर्वशक्तेभ्यो नमस्ते सर्वस्वरूपेभ्यः श्री पुण्यलिङ्गेश्वरस्वामी नमो नमः इति आनन्दकर्पूर दिव्यमङ्गलनीराजनीयं सन्दर्शयामि। हर नमः पार्वतीपते हर हर महादेव। శ్రీ గురుభ్యో నమః హరి ఓం మహాగణాధిపతయే నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుపల్లి ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతస్థితులైనటువంటి యొక్క 600 మంది అనాథలకు అభాగ్యులకు ఈరోజు అనగా స్వశ్రీ విశ్వావసనామ సంవత్సరము భాద్రపద మాసము పుణ్యతిథి పుణ్యనక్షత్ర శుభతిథి శుభనక్షత్రము 17/9/2025న యూసఫ్గూడ వాస్తవ్యంలో శివగోత్రోద్భవిష్యులు చిరంజీవిని దున్న గ్రేసీ యొక్క పుట్టినరోజు సందర్భముగా ఈ యొక్క అనాథల మధ్యన కేక్ కట్ చేయించడం జరుగుతున్నది. కట్ చేయించు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. దున్న గ్రేసీ యొక్క పుట్టినరోజు సందర్భముగా కేక్ కట్ చేయించడం జరిగినది. అదేవిధముగా దున్న గ్రేసీ యొక్క పుట్టినరోజు సందర్భముగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు దున్న రేణుకా బ్రహ్మం గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నెంచడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దున్న గ్రేసీ యొక్క పుట్టినరోజు సందర్భముగా దున్న రేణుకా బ్రహ్మం గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నా పేరు బ్రహ్మం. మేము యూసఫ్గూడ నుంచి వచ్చాము. సో ఈ ఆశ్రమం అనేది మాకు ఆన్లైన్ ద్వారా మేము తెలుసుకున్నాము. సో తెలుసుకున్నాక ఎలా ఉంటుంది ఏంటనేది మాకైతే చూసాం, కానీ చూస్తే ఏదో రకంగా చెప్తారు, లేనివి ఏదో కల్పిస్తారనే ఫీలింగ్ తోటి ఒకసారి సందర్శిద్దామని ఇంతకుముందు వచ్చాము. కానీ చూశాక చాలా బాగుంది. ఎలా అంటే మనం రోడ్డు మీద పోతుంటే పట్టించుకోము, బట్ వీళ్ళు ఎక్కడైతే ఇక్కడ స్టాఫ్ సార్ ఉన్నారో తీసుకొచ్చి చేరదీసి అందరిని మంచిగా చేసి మళ్ళీ వాళ్ళ యొక్క స్థితి తెలుసుకున్నాక వాళ్ళ దగ్గర పంపించడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడ మా పాప బర్త్డే గురించి వచ్చాము, బట్ ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా ఉంది. ఈ వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, రిసీవింగ్ కావచ్చు, పూజ కావచ్చు, చాలా బాగుంది. అన్న వడ్డించేటప్పుడు కూడా చాలా వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు. 10 మందికి అన్నదానం చేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరికైనా ఏమైనా అయినా ఎక్కడికో తీసుకెళ్ళకుండా పైన ఫ్లోర్లో మొత్తం మెడికల్ హాస్పిటాలిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము. మొత్తానికి దీని ఎక్స్పీరియన్స్ అనేది చాలా హ్యాపీగా ఉంది. అసలు మనకి అవకాశం ఉంటే ఒకసారి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వాళ్ళకి 4గురికి అన్నం పెట్టే విధంగా వీళ్ళకి ఈ యొక్క ఆశ్రమానికి సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా చాలామందికి హెల్ప్ చేసిన వారుగా ఉంటాము. మీ పిల్లల పుట్టినరోజును అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథుల మధ్య జరుపుకోవాలని ఇక్కడకు విచ్చేసిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా మీ ముద్దుల కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది ఈ సేవాశ్రమం. అనాథుల మధ్య కేక్ కట్ చేయించి వారికి కేక్ పంచి
వారి కళ్ళల్లో ఆనందం నింపారు. మరొక్కసారి మీ ముద్దుల కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందుకు